మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని మంత్రి నారాయణ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేపర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని మంత్రి అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనే స్టేడియాన్ని నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తిరిగి మంత్రి నారాయణ అధికారులు రాష్ట్రానికి బయలుదేరారు. From the house, from various construction activity which are continuing in the city, we are collecting and transferring to them. గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని మంత్రి నారాయణ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేపర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని మంత్రి అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనే స్టేడియాన్ని నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తిరిగి మంత్రి నారాయణ అధికారులు రాష్ట్రానికి బయలుదేరారు. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని అయ్యగార్లపల్లి గ్రామంలో భారీ వర్షానికి బొప్పాయి పంట నేల కొరికింది. మరోవైపు పిడుగుల పాటుతో అరటి పంట కాలిపోయింది. పంట చేతికి వచ్చే సమయంలో పంట నేలపాలు కావడంతో రైతులు లభోదిబోమంటున్నారు. ఇటీవలే గాలులకు నష్టపోయిన మొక్కజొన్న, బొప్పాయి తోటలు ఈసారి మరింతగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. వడగండ్లు పడి నిలబెట్టుతున్నట్లే గాలి లేచా. నంద్యాల జిల్లాలో గాలివానకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకు షెడ్లు నేలమట్టమయ్యాయి. వర్షం ధాటికి ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో మహిళ గాయపడింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో నగరంలో 4 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి విద్యుత్ పునరుద్ధరణించారు. అరకులోయలో ₹1 కోటి నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవనంను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో శరవేగంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు మంత్రి సంధ్యారాణి. విద్యా వ్యవస్థలో మార్పులు, విద్యార్థుల్లో ఆనందం చూడడానికే భవనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత వైసీపీ పాలనలో అభివృద్ది కుంటుపడిందని ఆమె వివరించారు. అలాగే రాజకీయాలకు అతీతంగా గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక్కడ ఒకసారి కెమెరా సైడ్ కొంచెం ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి, వాళ్ళకి సౌకర్యాలు చేయడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతులు, ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ ఆర్ బాటనీ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం. ఓల్డ్ బిల్డింగ్స్ కూడా వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా
ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో. లేదు అనుకుంటే వాటిని కూల్చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిమేషన్స్ కూడా వేయమని ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు అసలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మీకే తెలుసు, ఏదో మేము వేరే పార్టీ కాబట్టి చెప్తున్నాం అన్నది కాదు, మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు ఏదైనా బిల్డింగ్ ఓపెన్ చేశారా, ఏదైనా రోడ్డు వేశారా, ఏదైనా ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేశారా అంటే లేదు. బటన్ నొక్కడం, 5-10 ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, ఈ పనులే తప్పగాని పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. 1,00,000 ఎకరాల్లో మళ్ళీ కాఫీ తోటలు పండించి గిరిజనులందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఐటీడీఏ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా ఈరోజు జరుగుతోంది. చూడండి మేడం, మనకి ఇక్కడ ఒకసారి కెమెరా సైడ్ కొంచెం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత రాణించాయి. 855 పాయింట్ల లాభంతో 79,408 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక 173 పాయింట్ల లాభంతో 24,125 వద్ద నిఫ్టీ స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత రాణించాయి. 855 పాయింట్ల లాభంతో 79,408 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక 173 పాయింట్ల లాభంతో 24,125 వద్ద నిఫ్టీ స్థిరపడింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్సులో హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. హెడ్ కానిస్టేబుల్ ను టికెట్ తీసుకోవాలని కండక్టర్ కోరారు. కండక్టర్ పై హెడ్ కానిస్టేబుల్ తిట్ల దండకం మొదలుపెట్టాడు. రక్షణ కల్పించాల్సిన పోలీసే మహిళా కండక్టర్ పై దుర్భాషలాడడంపై స్థానికులు మండిపడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్న కండక్టర్ తెలిపారు. నేను పొద్దున్న నాకు అర్జెంటు నిన్ను రావద్దు అని చెప్పలే, నేను ఎక్కొద్దు అని చెప్పలే. నేను వాడిగడు మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నది అన్నా అంతే కదన్నా. నాకు కావాల్సింది టికెట్ తీసుకో. అవసరం లేదు నీకు, ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు, పద్ధతిగా మాట్లాడు. నేను టికెట్ నేనన్నానా నేను టికెట్ తీసుకోవాలని చెప్పినా అంతే. నేను టికెట్ తీసుకోవాలని చెప్పినా. నేను వాడిగడు మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు నేను ఎక్కొద్దని చెప్పలే మీకు, నేను ఎక్కొద్దు అని చెప్పలేదు. నేను ఎక్కొద్దు అని చెప్పలేదు. నువ్వు టికెట్ తీసుకోపోతే నిన్ను టికెట్ ఇయ్యద్దా. నేను అడిగినది కూడా మీకు టికెట్ తీసుకోవాలని చెప్పిన అంతే. నేను ఫ్రీగా టికెట్ తీసుకుంటాను కదా. నేను పొద్దున్న నాకు అర్జెంటు నిన్ను రావద్దు అని చెప్పలే, నేను ఎక్కొద్దు అని చెప్పలే. నేను వాడిగడు మాట్లాడు, నువ్వు మాట్లాడుతున్నా. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై కత్తులతో దాడి చేయనున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. దీంతో ఆ పోస్టు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోస్ట్ నకిలీదా లేక నిజంగానే ఏదైనా ప్లాన్ జరుగుతుందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై కత్తులతో దాడి చేయనున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయింది. దీంతో ఆ పోస్టు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు నకిలీదా లేక నిజంగానే ఏదైనా ప్లాన్ జరుగుతుందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ₹1,00,000 అవును, అక్షరాల ₹1,00,000. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే 1,00,000 నగదుని మీ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్ గేర్ లో దూసుకుపోతుంది. రేపు కూడా ఈ గోల్డ్ ధరల షైనింగ్ గా పెరగబోతూనే ఉంది అంటూ మళ్లీ అలర్ట్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే బంగారం ధర 1,00,000 మార్కు చేరుకుంది. మార్కెట్ లో గోల్డ్ రేట్ రన్ కొనసాగుతోంది. ఇక ఇవాళ కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు ₹950 మేర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹99,950కి చేరింది. దాదాపు 15 రోజుల్లోనే 7,130 మేర ధర పలికింది. ఇక ఈ వారంలోనూ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 30వ అక్షయ తృతీయకు 1,00,000 దాటొచ్చునని అంచనా వేస్తున్నారు. బంగారం ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ను కూడా టెన్షన్ పెడుతున్నాడు. ట్రంప్ తీరుతో గోల్డ్ పై పెట్టుబడికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో 24 క్యారెట్ల ధర 99,590గా ఉంది. 22 క్యారెట్ల ధర 97,510గా ఉంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లకు చెందిన ఓ యువ రైతు అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. మున్నా రమేష్ వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణ చేశారు. తన సొంత భూమి 4 ఎకరాలతో పాటు కౌలుకు తీసుకుని మరో 4 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. మార్కెట్ కు ధాన్యాన్ని తరలించేందుకు వడ్లను తూర్పార పట్టేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. డ్రోన్ ఉపయోగించి ధాన్యాన్ని తూర్పారబడుతున్నాడు. ఒక్కరోజే డ్రోన్ ఫ్యాన్ రెక్కల సహాయంతో 32 బస్తాల ధాన్యంలోని తాలును వేరు చేసినట్లు చెప్పాడు. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించారు. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లకు చెందిన ఓ యువ రైతు అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు. మున్నా రమేష్ వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణ చేశారు. తన సొంత భూమి 4 ఎకరాలతో పాటు కౌలుకు తీసుకున్న మరో 4 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. మార్కెట్ కు ధాన్యాన్ని తరలించేందుకు వడ్లను తూర్పార పెట్టేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. డ్రోన్ ఉపయోగించి ధాన్యాన్ని తూర్పారబడుతున్నాడు. ఒకరోజే డ్రోన్ ఫ్యాన్ రెక్కల సహాయంతో 32 బస్తాల ధాన్యంలోని తాలును వేరు చేసినట్లు చెప్పాడు. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించారు. కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎంఐఎం కు ఓటు వేయొద్దునంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. హిందువుల పేరుతో నగరంలో కార్పొరేటర్ల ఇళ్ల ముందు పోస్టర్లు కలకలం రేపాయి. హిందూ దేవుళ్లను కించపరిచిన ఎంఐఎం కు ఓటు వేయొద్దంటూ పోస్టర్లు అంటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎంఐఎం కు ఓటు వేయొద్దంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. హిందువుల పేరుతో నగరంలో కార్పొరేటర్ల ఇళ్ల ముందు పోస్టర్లు కలకలం రేపాయి. మరి హిందూ దేవుళ్లను కించపరిచిన ఎంఐఎం కు ఓటు వేయొద్దంటూ పోస్టర్లు అంటించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి పోస్టర్లు వెలువడడం దీని మీద చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరు అంటించుంటారంటారు? శ్రీనా, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్ల ఇళ్ల ముందు కొన్ని రకాల పోస్టర్లు కలకలం రేపుతా ఉన్నాయి. ప్రధానంగా ఈసారి ఏదైతే ఈ నెల 23వ తేదీన జరగబోయే ఏదైతే స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి ఎలక్షన్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఎంఐఎం కు ఓటు వేయకండి అని చెప్పేసి కూడా హిందూ ప్రజల పేరుతో కొన్ని పోస్టర్లు అయితే వెలువడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పి కూడా ఈ ఫ్లెక్సీలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇటు ఓటింగ్ కు కూడా దూరంగా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఎంఐఎం కు సపోర్ట్ చేసినట్టే అని చెప్పి కూడా ఈ యొక్క హిందువుల పేరుతో నగరంలోని కార్పొరేటర్ల ఇళ్ల ముందు అయితే ఫ్లెక్సీలు వెలవడం జరిగింది. హిందూ దేవుళ్ళని కించపరిచినటువంటి ఎంఐఎం గతంలో హిందూ దేవుళ్లపై వివాదాలు ఎంఐఎం నాయకులు చేయడం జరిగింది. వాటిని కూడా ఉటంకిస్తూ ఈ యొక్క ఫ్లెక్సీలలో రాయడం జరిగింది. హిందూ దేవుళ్ళని కించపరిచిన ఎంఐఎం కు ఓటు వేయొద్దు అని చెప్పి కూడా ఈ యొక్క పోస్టర్లలో రాయడం జరిగింది. ఎంఐఎం కు మద్దతు ఇచ్చే పార్టీలు ముఖ్యమా మీకు, లేకుంటే మీకు ఓట్లేస్తే హిందూ ఓటర్లు ముఖ్యమా, మీరు తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క పోస్టర్లో అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనని అని చెప్పి కూడా, అదేవిధంగా ఎంఐఎం ను ఓడించండి అని చెప్పి కూడా ఈ యొక్క పోస్టర్లో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇది ఎవరు ఏర్పాటు చేశారనేది ఇప్పటివరకైతే తెలియడం లేదు. హిందువులు, హిందూ సంఘాలు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మనకు. కేవలం హిందువుల అందరి ఓట్లన్నీ కూడా హిందువుల కోసం పాటుపడుతున్నటువంటి అభ్యర్థికే ఈ యొక్క మీరు ఓటు వేయాలని చెప్పి కూడా ఈ ఫ్లెక్సీలో అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి అయితే ఈ యొక్క ఎన్నికలు అయితే ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. సంఖ్యాపరంగా బలం చూస్తే మాత్రం ఎంఐఎం కు 49 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్నా, బలం లేకపోయినా 25 మంది కార్పొరేటర్ల బలం ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఖచ్చితంగా పోటీలో మేము ఉన్నాము, మేము విజయం సాధిస్తామని చెప్పి ఇది బీజేపీ అయితే ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మనకు హైదరాబాద్ లో వెలిసినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.